నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకబండి ఛానల్. ఎవరైతే మా వీడియోలు చూస్తున్నారో నా రైతు సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అయితే ఇలా మన స్వయంగా నరేంద్ర మోడీ గారు నేను ఇచ్చిన అప్డేటు మీకు ఇవ్వబోతున్నాను. పిఎం కిసాన్ ఎలా పొందాలో దాని మీద మీకు పూర్తి వివరాలు ఎలా వివరించాలో అన్నీ వివరిస్తాను. అయితే వీడియో మాట్లాడే ముందు ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలి. అదేంటంటే ఈకేవైసీ అయితే ముఖ్యమైన విషయం. ఈకేవైసీ చేసుకోవాలి. ఎవరైతే 18వ విడత పొందని వారు ఉన్నారో 19వ విడత వారితో కలిపి ఈకేవైసీ ఇవన్నీ మన ఐడి, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు లింకులు పెట్టుకొని కంపల్సరీ ఈకేవైసీ చేసుకుంటేనే పిఎం కిసాన్ పొందుతారు. పిఎం కిసాన్ పొందే అర్హులవుతారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా చేసుకొని వారు ఉంటే ఎవరైనా ఈ కేవైసీ చేసుకోండి. అది కూడా ఆధార్ లింక్ నెంబర్ ఉండనట ఈ కేవైసీకి కూడా. ఖచ్చితంగా మ్యాటర్ మొత్తం వచ్చేసి మీకు పూర్తిగా అర్థం కావాలంటే నేను చెప్పడం కాదు, పూర్తిగా అర్థం కావాలంటే ఈ మ్యాటర్ ఇలా చూపిస్తాను. మొత్తం ఉంది మ్యాటరు. సరేనా దోస్తులు, వీడియో లోపలికి వెళ్దాం, మనం లాస్ట్లో కలుద్దాం. నమస్కారం దోస్తులు, పిఎం కిసాన్ 19వ విడుదల డిసెంబర్ 31 లోపే రేపే మనకు పిఎం కిసాన్ విడుదల కాబోతుంది. ఎలా ఈ అప్డేట్ పొందవచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పిఎం కిసాన్ డిసెంబర్ 31 లోపే రైతుకు పథకం పని చేయాలి, లేదంటే పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కాదు. చూసారా ఊళ్ళో ఈ మ్యాటరు. దేనికి డబ్బులు జమ కావో మన వీడియో లోపలికి పూర్తిగా పోతే మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం లాస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది డబ్బులు ఎలా పొందాలి. దానికి మ్యాటర్ మొత్తం లోపల ఉంది, చదువుకొని ఇంటే చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మ్యాటర్ చదివేద్దాం. పిఎం కిసాన్ రైతు డిసెంబర్ 31 లోపే పిఎం కిసాన్ దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు నేరుగా రైతు ఖాతా బదిలీ చేయబడుతోంది. రైతు మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 3 విడతలుగా పొందుతున్నారు. ఈ పిఎం కిసాన్ ఫ్రెండ్ యొక్క 19వ విడత విడుదల కానుంది. మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారంటే ముఖ్యమైన పని తప్పక చేయండి, లేకపోతే మీకు పిఎం కిసాన్ అందదు. కాగా క్రింది పని ఏదో ఉందో చేయండి. చూసిర్రా, పిఎం కిసాన్ యొక్క యోజన 19వ విడత ఫిబ్రవరి 25న మొదటి వారంలో రైతు ఖాతాలో జమ చేయబడుతుందని చెప్పడం జరిగింది. కానీ 18వ విడతతో ఇప్పటికీ అకౌంట్లోకి రాలేదు. విడుదల చేయబడింది. రైతులు తమ రైతు నమోదును ముందుగానే పూర్తి చేయడం చాలా ముఖ్యం. తదుపరి విడత దీని చివరి తేదీ డిసెంబర్ 31 ఇవ్వబడుతుంది. చూసిర్రావులో 31 లోపు విడుదల అవుతున్న రేపే. ఈ రైతులు తమ అందరినీ చేయడానికి వారి ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్ ముఖ్యమైనవి. రైతులు ఓటీపీ మరియు వేస్ ఐడి ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకోవడం వల్ల సాల్మన్ ఫ్రెండ్ కింద ఇచ్చే పథకాన్ని మాత్రమే రైతులు పొందుతారు. అంతేకాకుండా రైతులకు పంటలు, భూములు ప్రయోజనం కూడా లభిస్తుంది. రైతు తమ నమోదు చేయడం ద్వారా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకులు రుణాలు, పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు, కేసీసీపై రైతు పొందడం సులభం. చూసిరావుల్లో రైతులు ఏ విధంగా పొందవచ్చు. ఓటీపీ రైతు ఫేస్బుక్ ద్వారా ఐడి నమోదు చేసుకోవచ్చు. మన రైతులకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నట. ఇవన్నీ ఉండగలిగితే ఇవన్నిటికీ అర్హులైతే మనకు 18వ విడతతో కలిపి 19వ విడత 4,000 రూపాయలు మన అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. అదేవిధంగా మనకు లాస్ట్లో ఇంకో 3 మ్యాటర్ కూడా ఇచ్చిర్రు, దాన్ని పూర్తిగా చదివేద్దాము. రైతులు పిఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే కేవైసీతో నమోదు చేయబడిన మొబైల్ నంబరు యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యం. ఈ మొబైల్ నంబరును రైతు ఆధార్
కార్డుకి ఆధార్ మొబైల్ లింకు చేయాలి. ఆధార్ మరియు మొబైల్ నంబర్ యాక్టివ్ చేయకపోతే పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందడం కష్టం. దీని యొక్క పీఎం కిసాన్ కేవైసీ చేయాలి. అయితే కేవైసీ పూర్తి కాలేదు. అప్పుడు మీరు మొబైల్ నంబర్ ఓటీపీ రాదు. మీ మొబైల్ నంబర్ను లింకు చేయకపోతే పీఎం కిసాన్ ప్రాజెక్టు అధికారిక వెబ్సైట్లోనూ స్పందించది లింకు చేయవచ్చు. సోషల్ పీఎం కిసాన్ కూడా ముందుగల్లా మనం పీఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోవాలా. పీఎం కిసాన్ పొందాలంటే ఈకేవైసీ ద్వారా మనకు ఈ ఆధార్ కార్డ్ నంబరు మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో దానికి దీనికి లింక్ ఉండన్నట. లింక్ ఉంటేనే మన పీఎం కిసాన్ డబ్బులు పొందగలిగే అర్హులం అవుతాము. ఖచ్చితంగా లింక్ వేసుకోర్రి, పొందుర్రి. చూసిర్రా దోస్తులో ఎట్లుంది అప్డేట్. డిసెంబర్ 31లోగా మనకు డిసెంబర్ 31 రేపే కాబట్టి రేపు పీఎం కిసాన్ 18వ విడతతో కలిపి 19వ విడత 4,000 రూపాయలు అకౌంట్లోకి పడబోతున్నాయి. నేను ఇచ్చిన అప్డేట్ నిజమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈకేవైసీ మన ఫేస్ ఐడి దానికి ఓటీపీ వస్తుంది, అది కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ నంబరు, ఆధార్ నంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకొని ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని ఈకేవైసీ పొందండి. రేపు మీ అకౌంట్లోకి పడకపోతే నాకు కింద కామెంట్లు పెట్టి నన్ను అడుగుర్రి, నేను ఖచ్చితంగా చెప్తా. సరైన దోస్తులో